శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి సహజంగా జాలి, దయ, అభిమానం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే వీరికి ప్రత్యేకించి ఇప్పుడు ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం, అదేవిధంగా 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం, 9వ స్థానంలో బుధగ్రహ సంచారం, 10వ స్థానంలో శుక్ర శని కలయిక, 11వ స్థానంలో రాహు. ఈ యొక్క గ్రహ ప్రభావాలు ఏం తెలియజేస్తున్నాయి? ముందుగా చూసుకుంటే మేషరాశి నుంచి ద్వితీయంలో మరి గురువు ఉన్నాడు. అంటే వృషభంలోనే ఉన్నాడు కాబట్టి జన్మ ఇప్పుడు వృషభ రాశి వారికి గురు ప్రభావం చేత అన్నిట్లో ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మికమైన చింతన, దైవభక్తి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. ఏ పని అయితే అనుకుంటారో ఆ పని అన్నింటిలో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో మౌనం వహించడం మంచిది. క్రోధానికి, ఆవేశానికి ఇలాంటివన్నిటికీ కూడా దూరంగా ఉంటే మంచిది. కుజుడి ప్రభావం చేత ఒక్కొక్కసారి తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో ఉన్న కుటుంబ వ్యక్తులతో సరైన అవగాహన లేకపోవడం, సరైన సఖ్యత లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. అన్నిట్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా నోమంలో బుధుడు ఉండటం వల్ల ఇప్పటి వరకు కూడా ఉద్యోగంలో అనేక రకమైన ఇబ్బందులు కలిగాయి. కానీ ఇక నుంచి ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనే మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మంచి శుభవార్త వింటారు. రాని వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఉన్న వారికి అంతకన్నా పెద్ద ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం సూచన కనబడుతుందన్నమాట. భాగ్యస్థానంలో బుధుడు ఉండటం సామాన్యమైన విషయం కాదు. కాబట్టి బుధుడు మంచి యోగ్యంగా ఉండి అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటే కనుక జాతకంలో మంచి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఖచ్చితంగా కలిసి వస్తుందన్నమాట. ఎవరైతే స్నేహితుల ద్వారా పెట్టుబడులు పెడతారో అదేవిధంగా అన్ని రంగాల్లో వీరికి మంచి యోగదాయకంగా ఉంటారు. ధనపరంగా మంచి సమృద్ధిగా సంపాదన పెరుగుతుందన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారికి. అయితే పంచమ స్థానంలో కేతుగ్రహం ఉండటం వల్ల కుటుంబంలో సంతాన పరంగా ఏదైతే ఉంటుందో ఆ యొక్క మానసిక ఆవేదన కొద్దిగా అధికమయ్యే అవకాశం ఉంది. ఏదైతే పంచమ స్థానంలో పాపగ్రహం ఉందో అన్ని కానీ తెలిసి కానీ తెలియక కానీ సంతాన విషయంలోనే తప్పులు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సంతానం మనకి ఒకటి భగవంతుడి దయ వల్ల అంతా కన్ఫామ్ అయ్యి అంతా అయిన తర్వాత తినడం, అదేవిధంగా మనకి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని రెమెడీస్ ద్వారా ఇంట్లోనే ప్రత్యేకంగా కొన్ని చేస్తూ ఉంటాం. ఇంట్లో ఇది తినచ్చా తినకూడదా నరకకుండా తినేయడం ఇలాంటివి చేయడం వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా సంతాన పరంగా మంచి జరుగుతుందన్నమాట. ఈ సమస్యకి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి. ఈ యొక్క పంచమ స్థానంలో కేతుగ్రహం వల్ల సర్ప సంబంధమైన ప్రభావం లేకుండా ఉండటానికి అన్నిట్లో కూడా విజయం సాధించడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి. అదేవిధంగా ద్వితీయంగా కుజుడు, పంచమంలో మరి కేతు అన్నమాట. ఈ 2 స్థానాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క ప్రభావం తొలగిపోయి మంచి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యమైన సంతానం కలుగుతుంది. బుధుడు పంచమాధిపతి నోమంలో ఉన్నాడు కాబట్టి మంచి భాగ్యాన్ని ఇస్తాడు, మంచి భాగ్యమైన సంతానాన్ని ఇస్తాడు. ఆ సంతానాన్ని ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళడం, పెద్దవాళ్ళ మాట ఏమి వినొచ్చులే అని చెప్పి చాలా మంది కూడా 6వ మాసం వచ్చిన తర్వాత కూడా బండి మీద చాలా దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేస్తుంటారమ్మా. ఖచ్చితంగా చెయ్యకండి. కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా కూడా సరైన సంతానం కలుగుతుంది. అద్భుతమైన యోగాలు కలుగుతాయి అన్నమాట. మీకు దశమ స్థానంలో శని శుక్ర కలయికతో ఉంది. అంటే 10వ స్థానంలో ఇందాక చెప్పుకున్నాం కదా, 10వ స్థానంలో శుక్ర శని కలయిక అనేది చాలా విశేషమైనది అనమాట. ఎందుకంటే 10వ స్థానం అనేది పితృస్థానం. మనకి చూసుకుంటే కనుక లాభస్థానం. మనకి ఏదైనా లాభం రావాలన్నా, యోగం కలగాలన్నా, మంచి జరగాలన్నా అంతా కూడా 10వ స్థానం బట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు 10వ స్థానంలో శుక్ర శని కలయికతో ఉంది కాబట్టి స్త్రీ మూలకంగా ధనం రావచ్చు. అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా పెట్టుబడులు పెట్టినా, ఎప్పుడో పెట్టుబడిని పెట్టిన దానికి ఇప్పుడు ధనం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో మనం పోగొట్టుకున్న ధనం కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఖచ్చితంగా సూచిస్తుందన్నమాట. కాబట్టి అన్నిట్లో కూడా విజయం సాధించడానికి, అన్నిట్లో కూడా ప్రత్యేకంగా మన జాతకంలో ఏదైతే గ్రహస్థితులు ఉన్నాయో ఆ గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండటానికి మరి ఇదే విధంగా 10వ స్థానంలో శుక్ర శని కలయికతో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకొని 1కి 2 సార్లుగా ఆలోచించుకొని వెళ్తే మంచిదన్నమాట. ఎప్పుడైతే మీకు 9వ స్థానంలో బుధుడు ఉన్నాడో అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది, అన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాన్ని రాహు పరంగా చూసుకుంటే 11వ స్థానంలో ఉండటం వల్ల వచ్చే అవకాశాలన్నీ కూడా
ఒకటి రెండు రెండుగా వస్తూ ఉంటాయన్నమాట. ఒకటి మంచి యోగం అవుతుంది. అది రెండోది వచ్చేసరికి మనకు తెలిసి కానీ తెలియక కానీ 2 స్టెప్పులు వేస్తే మటుకు ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మీకు అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. రాహు ప్రభావం చేత తెలిసి కానీ తెలియక కానీ కొన్నిటి మధ్యలో సంతకాలు చేయడం, అనవసరమైన విషయాల్లో ఇరుక్కోవడం, అనవసరమైన ఆలోచనలు ఎక్కువ పెట్టుకోవడం, 10 మందితో కూడా సఖ్యత లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా రివర్స్లో మాట్లాడడం, మంచి చేయాలనుకున్నప్పుడే మనం ఎంత మంచి చేసినా అది రివర్స్లో అయ్యి మనకు మానసిక వ్యధ అనేది ఎదురవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మీకు మంచిదన్నమాట. అదేవిధంగా అన్నిట్లో కూడా గ్రహస్థితులు మారబోతూ ఉన్నాయి. మార్చి 29 నుంచి మీరు అనుకోని సమస్యలన్నీ కూడా నివృత్తి కలుగుతాయి. అంటే ఇప్పటివరకు ఎన్నో అనుకుంటూ ఉంటాం సమస్యలన్నీ, అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా నివృత్తి కలిగి మంచి శుభం కలుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది అనమాట. అయితే జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని జాతకాన్ని వేసి జాతక చక్రాన్ని చూసి దానిలో మన జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఇవి 2 ఉంటాయన్నమాట. జన్మరాశి, అదేవిధంగా జన్మ లగ్నం ఇవన్నీ చూసి మహర్దశ, అంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మదశ ఏ దశ నడుస్తుందో చూసుకొని, అదేవిధంగా మనకి ప్రతి వ్యక్తికి కూడా 3 గ్రహాలు బాగుంటే 3 గ్రహాలు బాగుండవు అనమాట, ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహం బాలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది, ఆ గ్రహానికి తగ్గట్టుగా అధిష్టాన దేవత ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది, ఇవన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలతో తెలుసుకొని యథావిధిగా ఆరాధన చేస్తూ అర్చిస్తూ ధ్యానిస్తే కనుక మనకు ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా శుభం కలుగుతుందన్నమాట. అదేవిధంగా కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నిటికీ కూడా కొన్ని విఫలీకృతం అవుతూ ఉన్నాయి, ఫలించట్లేదు. అవన్నిటికి కారణం కూడా 11వ స్థానంలో ఉన్న రాహు అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధిస్తే సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని వీరు భక్తి శ్రద్ధలతో కనుక ప్రారంభించి ప్రతిరోజు కూడా 11 సార్లు సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి. ఖచ్చితంగా కూడా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సంతానం కలుగుతున్న వారికి మంచి ఆరోగ్యమైన సంతానం కలుగుతుంది, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. గురు ప్రభావం చేత మంచి గురు అనుగ్రహంతో ఒక సరైన మార్గాన్ని ఇప్పుడు మీకు కలుగుతుంది. ఆ సరైన మార్గం మీకు లభించాలంటే ప్రతిరోజు కూడా దత్త చరిత్ర, దత్తాధ్యాయం, గురు చరిత్ర రోజుకొక అధ్యాయం చదువుకుంటూ ఉంటే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.